హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం టేస్టీగా సింపుల్ ప్రాసెస్లో పెసరట్టుని ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. దీనికి రాత్రంతా నానబెట్టుకోవాలి పెసల్ని. తర్వాత వాష్ చేసిన తర్వాత అందులో చిల్లీ, జీరా, జింజర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్సీ చేసిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసి మరలా మిక్సీ ఇలా బ్యాటర్లా తయారు చేసుకోవాలి. ఇందులో సాల్ట్ యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చట్నీ కోసం ఒక కడాయిలో ఆయిల్ తీసుకొని పల్లీలు, పచ్చిమిర్చి, జీరా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చల్లారాక దానిలో సాల్ట్ యాడ్ చేసుకొని ఇలా మిక్సీ చేసుకోవాలి. తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేస్తే మనకి చట్నీ రెడీ అవుతుంది. దీనిలో మనం పోపు యాడ్ చేసుకుంటే మనకి చట్నీ రెడీ అయినట్టే. ఇప్పుడు మనం బ్యాటర్తో ఇలా హీట్ అయిన ప్యాన్ మీద ఇలా దోశలా రొటేట్ చేస్తూ ఉండాలి. ఇది ఒక విధమైన పెసరట్టు. దీనిలో మనం ఆనియన్స్, చిల్లీ యాడ్ చేసుకొని డ్రై అయిన తర్వాత ఆయిల్ని చుట్టూ వేసుకొని మిడిల్లో యాడ్ చేసుకొని ఇలా ఆనియన్స్ని ట్యాప్ చేయాలి. ఇలా చేసిన తర్వాత మనం వేరే వైపు టర్న్ చేస్తే మనకి పెసరట్టు రెడీ అయినట్టే. ఇంకో వేలో దీన్ని ఎలా చేసుకోవాలంటే అదే విధంగా దోశలో వేసుకొని ఆనియన్స్, చిల్లీ వేసుకొని బాగా డ్రై అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. అంతే, పెసరట్టు రెడీ అయినట్టే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్